ఈ వర్షం కారణంగా హైదరాబాద్ షేక్పేటలో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లపై ఎక్కడికెక్కడ నీరు నిలిచిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. రాత్రి మొదలైనటువంటి వర్షం ఎడతెరిపి లేకుండా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని చోట్ల చినుకులు చిరుజల్లులు కురుస్తూ ఉంది. దీంతో చాలా మటుకు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం మనము షేక్పేట్ నాలా వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక కాలువను తలపించేలాగా మారిపోయింది. ఇది మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ప్రధాన రహదారి. షేక్పేట, పుప్పాలగూడ, మణికొండ ఈ ప్రాంతాల వాళ్ళు మెహదీపట్నం లేదా గచ్చిబౌలి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇది ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారి అంతా కూడా ఒక చెరువును తలపించేలా, ఒక కాలువను తలపించేలా మారిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర స్థాయిలో అంతరాయం వాటిల్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వాహనాలు ఏ విధంగా వస్తున్నాయో. అయితే 4 వీలర్స్ కొంతమేర వస్తున్నప్పటికీ కూడా 2 వీలర్స్ పూర్తిగా రాలేనటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. దాంట్లో సైలెన్సర్లోకి వాటర్ అన్ని చేరిపోతూ ఉన్నాయి. దాదాపు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు మోకాలు లోతు వరకు కూడా నీళ్లు చేరిపోయాయి. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి చిన్న చినుకుల కారణంగానే ఇంత మేర వాటర్ వచ్చి చేరితే ఇక కంటిన్యూస్గా వర్షం కురిస్తే దాదాపు మనం చూస్తున్నటువంటి ఆ డివైడర్ దాకా కూడా వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మొన్న 3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలతో డివైడర్ దాకా వాటర్ చేరినటువంటి పరిస్థితి. మొత్తంగా కార్లు ఈ రూట్లో వెళ్తూ ఉంటే డోర్ లోపలికి కూడా వాటర్ చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫుట్బోర్డ్ అంతా కూడా వాటర్ చేరిపోయింది. దీంతో కనీసం నడిచి వెళ్లేందుకు కూడా పాదచారులకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఈరోజు బక్రీద్ కావడంతో చాలామంది షేక్పేట్ ఏరియా ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళంతా ప్రార్థనలకు వెళ్ళాలన్నా కూడా, మసీదులకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. మొత్తం ఫ్యామిలీస్తో కలిసి 2 వీలర్స్ వీటన్నిటిపై బయలుదేరుతూ ఉంటే వాటర్లో ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మణికొండ, పుప్పాలగూడ ఈ ప్రాంతాల వాళ్ళు గచ్చిబౌలి చేరుకోవాలంటే ఇదే ప్రధానమైనటువంటి మార్గం. ఈ మార్గం కాకుండా తిరిగి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళంతా మెహదీపట్నం అవ్వచ్చు, లేకపోతే లంగరోజు ఈ ప్రాంతం నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ ప్రయాణ రహదారి నుంచి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి వస్తున్నటువంటి వాహనదారులకు ఇబ్బంది తలెత్తుతుంది. కార్ల ఇంజన్లలోకి వాటర్ చేరిపోవడం లేదా 2 వీలర్స్ సైలెన్సర్లోకి వాటర్ చేరిపోయి వాహనాలన్నీ మొరాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ సూచించిన ప్రకారం ఇప్పుడు కురుస్తున్నటువంటి చిరుజల్లులు ఇది భారీ వర్షంగా మారే అవకాశం ఉందని చెప్తుంది. రానున్న 24 గంటల్లో భారీ వర్షం, మరో 24 గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా మాన్సూన్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇంజన్లోకి ఎంత వాటర్ చేరిపోయి 2 వీలర్లో ఏ విధంగా పొగలు వస్తున్నాయి. ఇదే విధంగా దాదాపు ఎన్నో వాహనాలు ఇక్కడ మొరాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు కనుక ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా కొనసాగితే మాత్రం చాలా ప్రాంతాలన్నీ జలమయం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధాన రహదారుల్లో కూడా కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ లేకపోవడంతో వాహనాలన్నీ నిలిచిపోవడం, లేకపోతే నీళ్ళన్నీ నిలిచిపోవడం కారణంగా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి 7 గంటల నుంచి 9 గంటల వరకు భారీ వర్షం కురవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ప్రధానంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే కాలేజీలు స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు ఉండడంతో వాహనాల రద్దీతో పాటు ఈ వాటర్ అంతా కూడా జామ్ అయిపోవడం, చాలా చోట్ల గుంతల్లో రోడ్ల కారణంగా వీళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే వర్షం కనుక కంటిన్యూగా కొనసాగితే మాత్రం చాలా ప్రాంతాల్లో జలమయం అయిపోవడమే కాకుండా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లి ట్రాఫిక్ జామ్కు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. కెమెరామెన్ కిషోర్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.